నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన శ్రీ చేబ్రోలు కృపారాజు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 25 సంవత్సరాలుగా మామిడి తోటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు మేలైన సస్యరక్షణ పద్ధతులు కూడా పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మామిడి తోటల్లో వీరు పాటిస్తున్న సస్యరక్షణ పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. మామిడిలో అధిక దిగుబడులు తీసుకోవడానికి మీరు ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు పాటిస్తున్నారండి? అదేవిధంగా పురుగు తెగులని ఏ విధంగా నివారిస్తున్నారనేది ఒకసారి చెప్పండి. దమ్ము చేసి ఈ విధంగా పచ్చి రొట్టెలను ఈ రకంగా ఉపయోగించి ఈ రకంగా చేసిన తర్వాత నవంబర్లో మనకి పూత అనేది రావడం జరిగిందండి. పూత వచ్చిన తర్వాత మనకి ఈ సస్యరక్షణ ఫస్ట్ టర్మ్లో మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు మ్యాక్స్ కానీ క్లోరోపైరిపాస్ ప్లస్ బ్లాక్ సల్ఫర్ ఈ మూడిటిని అనేది మనం ఫస్ట్ స్ప్రేయింగ్లో మనం ఇవ్వడం అనేది జరిగిద్దండి. అంటే మ్యాక్స్ చేస్తే కనుక మనకి ఏదన్నా చెట్లోనికి లోపం ఉంటే కనుక ఇంకు లోపం కానీ లేకపోతే బోరాన్ లోపం కానీ ఏమైనా డెఫిషియన్సీ లోపాలు ఉంటే కనుక సర్దుకోవడానికి మనం మ్యాక్స్ అనేది వాడటం జరిగింది. ఫస్ట్ కోటాని ఆ విధంగా మనం యూజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి అంటే తోటలో ఉన్న ఏమేమి కీటకాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి మనం చూసుకొని మ్యాక్సిమం మనకి తేనె మంచు పురుగు కనుక ఎక్కువగా మన ఏరియాలో ఉన్న వాటిలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి తేనె మంచు పురుగు ఒకటి మేజర్ ప్రాబ్లం కాబట్టి తేనె మంచు పురుగుకి స్టార్టింగ్ లో మనకి ఇమిడా వాడటం అనేది జరిగింది. ఇమిడా కంటే కనుక ప్రెజెంట్ వచ్చి ఉన్న దాని ప్రకారం అయితే కనుక సెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సెస్ వచ్చేసి మనకు 1000 లీటర్లకి 1/2 కేజీ నుంచి 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ కనుక మనకు వేసుకొని కనుక స్ప్రేయింగ్ చేసుకోగలిగితే కనుక తేనె మంచు పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చండి. అదే రకంగా ఈ లబ్బర్ పురుగు కానీ కీటక మనకు ఉంటే కనుక దానికి సంబంధించి మనం క్లోరో వాడుకోవచ్చు, ల్యాండా సైత్రమిత్తును వాడుకోవచ్చు, పెండాలు వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకుంటాం అనేది చేసుకోవచ్చు అండి. తర్వాత మనకి మన ఏరియాలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి బాగా ఇబ్బందికరంగా ఉన్నది ఏంటంటే త్రిప్స్ అండి. ఆ త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి కరెక్ట్ అయిన ముందు అనేది మనం ఏమీ ఇప్పుడు వరకు ఇది కాలేదు, కానీ ఉన్నట్లో ఎక్కువగా రసం పీలుస్తుంది కాబట్టి ల్యానివో కొట్టామండి, అలాగే ఇండోఫిలోల్ ఎలక్ట్రో కొట్టాము. ఆ విధంగా ఈ కొన్నిటిని రసం పీల్చేదానికి సంబంధించిన మందులు కనుక మనం మార్చి కొట్టుకుంటా ఉంటే కనుక కొంతవరకు మనకి ఉపయోగపడుతుందండి. అది మేజర్ గా మనకి ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయడానికి మనకి ఏమీ అనేది కనపడట్లేదు. టెక్నికల్ గా వచ్చేసి మనకు కొద్దిగా తక్కువ ఖర్చుతో ఉంటే కనుక ప్రజెంట్ చెప్పిన శాస్త్రవేత్తల ప్రకారం అయితే కనుక కాటన్ చీరలు అంటే రెడ్ కలర్ లో ఉన్న కాటన్ చీరలు కనుక తీసుకొని మడ్డి ఆయిల్లో ముంచేసేసి దాని చెట్టు దగ్గరలో కనుక బారుగా కడితే కనుక దానికి ఆ రెడ్ కలర్ దానికి ఆకర్షించి వచ్చి దానికి అతుక్కుంటాం అనేది జరిగిందని చెప్పని అంటున్నారు. దాన్ని మేము కూడా వాడామని కొంత ఉపయోగం అనేది కనపడుతుంది. తర్వాత ఇంకోటి వచ్చేసి మన స్టిక్ ప్యాడ్లు కూడా మనం మామూలుగా గమ్ ప్యాడ్లు చెట్టుకి 2 నుంచి 4 కట్టుకోగలిగితే కనుక తేనె మంచు పురుగు అనేది దానివల్ల మనకి బాగా దానికి అతుక్కుంటం అనేది జరుగుతుంది. అది ప్రత్యక్షంగా నేను చూశానండి. అది తేనె మంచు పురుగు అయితే కనుక అది బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్ కవర్స్ అండి. ఫ్రూట్ కవర్స్ కనుక మనకు నిమ్మకాయ సైజు నుంచి కోడిగుడ్డు సైజు వచ్చిన తర్వాత కనుక మనం ఫ్రూట్ కవర్స్ కనుక కట్టుకోగలిగితే కనుక మనకి అక్కడ నుంచి దాన్ని ఇంకా మనం త్రిప్స్ అవ్వచ్చు, లేదా తేనె మంచు పురుగు కావచ్చు, లేదా కీటకాలకు సంబంధించిన ఏ పెస్టిసైడ్స్ కానీ ఏవైనా కానీ ఆ కవర్ కట్టిన తర్వాత దాంట్లో మనం ఆ కాయ సేఫ్టీగా మనకు ఉండటం అనేది జరిగిద్దండి. తర్వాత వచ్చేసి అది 45 డేస్ నుంచి 50 డేస్ వరకు కనుక ఆ కవర్లో కనుక మన కాయ ఉంచగలిగితే కనుక దాని క్వాలిటీ వేరియేషన్ చాలా బాగుంటుంది, క్వాలిటీ వస్తుంది, వెయిట్ వస్తుంది. ప్లస్ ఇవాళ మార్కెట్లో ఆ కవరకాయలకి మంచి డిమాండ్ కూడా ఉంది కాబట్టి కవరకాయలు కట్టుకుంటాం అనేది చాలా మంచి ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చేసి మనకి తెగుళ్ళు పర్పస్గా వచ్చేసేపటికి తెగుళ్ళకి ఉపయోగించేది అయితే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో మనం బ్లాక్ సల్ఫర్ అనేది వాడతామండి. ఈ కాటిక మచ్చ తెగుళ్ళు కానీ వీటిని కానీ రక్షించుకోవడానికి M45 వాడచ్చు, లేదా సాఫ్ వాడచ్చు. ఇంకా కొద్దిగా కాస్ట్లీగా మనం కొద్దిగా ఎక్కువ తెగుళ్ళ నుంచి కాపాడుతుంది. లేటెస్ట్గా వచ్చేసి బోనస్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది, అమిస్టార్ టాప్ ఒకటి ఉపయోగపడుతుంది. ఆ విధంగా వాటిని కొట్టుకుంటే కనుక మనకు ముందుకు వెళ్ళగలిగితే కనుక వాతావరణ పరిస్థితులు అన్నింటినీ తట్టుకొని కనుక ఎదరికి వచ్చి ఏదన్నా కనుక మనం నిమ్మకాయ సైజు కోడిగుడ్డు సైజు కనుక మనం మోడకాయ తీసుకొస్తే కనుక అక్కడ నుంచి 100% మనం సేఫ్ సైడ్కి వెళ్తానికి అయితే కనుక పాసిబిలిటీ అనేది ఉంది. మామూలుగా మనకి ఆ కోడిగుడ్డు సైజు నిమ్మకాయ సైజు వచ్చిన తర్వాత కనుక ఈ కవర్స్ అనేది ఉపయోగించడం వల్ల మెయిన్ ఏంటంటే మనకి పురుగు మందుల ఖర్చు అనేది చాలా బాగా తగ్గిద్దండి. ప్లస్ మనకి ఫ్రూట్ కూడా ఆర్గానిక్ ఫ్రూట్ కింద వెళ్తానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. పొండి దగ్గర నుంచి మనం సేఫ్ సైడ్ అవడానికి ఈ ఫ్రూట్ కవర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎన్ని మందులు స్ప్రేయింగ్ చేసినా కానీ పొండియాగ కంట్రోల్ చేయడం అనేది మనకి సాధ్యపడదండి. అదే గనక మనం ఒక కవర్ కనుక మనకు కాయ కనుక తొడగలిగితే కనుక 100కి 100% పొండియాగ నుంచి మనం సేఫ్ సైడ్గా ఉంటాం. ప్లస్ మార్కెట్లో మంచి రేటుకి మనం కాయను అమ్ముకుంటానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది. మామిడిలో మేలైన అధిక దిగుబడులు తీసుకోవడానికి మీరు పాటిస్తున్నటువంటి సస్యరక్షణ పద్ధతుల గురించి రైతు వాళ్ళకి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలండి.